Gauri Ganga and Anita Nagaraj ready-ga unnaru. So let's welcome them. తల్లికే మొక్కుకున్నా నా పిల్లకి ఏ కష్టం రావద్దని ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లాలుగా తను రావాలని తల మీద నేను పెట్టుకూరేగుతున్నాను రాకుంటే ఆ తలను నరికేసుకుంటా ఓరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా కోటొక్క మొక్కులు మొక్కుతున్నారా కోరిక తీర్చవే మీరా ఓరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా కోటొక్క మొక్కులు మొక్కుతున్నారా కోరిక తీర్చవే మీరా
అనిత అనిత నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే మన ప్రేమ కథను ఎప్పుడు కలవని రాతను రాసాడు చూడు కలనైనా ఇలనైనా మన ప్రేమేమో చరితం కథగాదు నిజమిదే ప్రతి ప్రేమికుడికి అంకితం నీ మీదనే నా ఈ ప్రాణం నీ కోసమే నే పాడే గానం ప్రతి జన్మకి నువ్వు నా దానివి నన్ను కాదన్నానే నీ వాడిని నువ్వు బాగుంటే చాలంది నామది లోకాన్నే విడిచెళ్తున్నా అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా అనిత నా అనిత నా ప్రాణమైన అనిత మొత్తానికి డీజే బీట్స్ తో స్టార్ట్ చేసి ఒక ఇమోషనల్ దారేశారు మనోళ్ళు ఇక్కడ రేలారే గంగా గారు అలాగే అనిత నాగరాజ్ గారు మనసులో ఉన్న ఎమోషన్స్ గురించి రెండు మాటలు. శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల నాకు చాలా మంచి జరిగింది మేడం. ఇది రెండోసారి రావడం. మా ఇద్దరు పిల్లలకు మాటలు రావు మేడం, డెఫ్ అండ్ చెవులిన పడి మాటలు రావు. నేను హాస్పిటల్లో చుట్టూ తిరగడం ఇబ్బందులు పడుతున్న టైంలో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో నూకరాజ్ అన్న, ఇమాన్యుల్ అన్న నన్ను ఇంటికి పిలిచి వాళ్ళకు తోచినంత సహాయం చేసి ఎంకరేజ్ చేసిళ్ళు. ఇప్పుడు కొంచెం పిల్లలకు సర్జరీ చేయించుకోగలిగిన ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ మధ్య 2-3 సినిమాలకు రాసిన అలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మై ఫస్ట్ షో గిరీష్ సార్ ఇక్కడే ఉన్నాడు. ఆ సార్ని ఒక్కసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం మేడం. షో ప్లీజ్ సార్ రండి. మీ పాట వచ్చి ఈయనే కదా ప్రొడ్యూస్ చేశారు. ఆ సెకండ్ సాంగ్ ఒక 15 సంవత్సరాల తర్వాత అది మంచి పాట. నాగరాజ్ గారు దాన్ని బ్రతికించాలి, దాన్ని చేద్దాం జనాలు నెక్స్ట్. ఎందుకంటే ఆ ఫస్ట్ పాటని యాక్సెప్ట్ చేసినట్టు చేయకపోయినా గానీ కనీసం మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఆ స్వీట్ మెమోరీస్ ఆ పాటకు అని చాలా బాగా ఒక 10 lakhs ఒక యూట్యూబ్ లోనే బాహుబలి బడ్జెట్ నేను చెప్తున్నా 10 లక్షలు పెట్టి గ్రాండ్ గా చేసిండు మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఓవర్ టు రేలారే గంగా గారు, మీకు ఎలా అనిపించింది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? ముఖ్యంగా జానపద కళాకారులని చాలా మందిని ఈ వేదిక మీద బాడించారు. దానికి నేను నా తరపున అందరి తరపున కూడా కళాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంద్రజ గారు, ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫోక్ సాంగ్స్ ఎప్పుడు విన్నా గానీ మనల్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకెళ్లిపోయిన ఒక ఫీల్ అయితే నాకు ఎప్పుడు కలుగుతుంది. మీరు ఎప్పటికైనా ఈ స్టేజ్ మీదకి రావాలని మేము కూడా కోరుకునే వాళ్ళం. ఈ రోజు మీరు వచ్చింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది గంగా గారు. మీరు ఇంకా ముందు చాలా మంచి పాటలు తీసుకురావాలి, మా అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అనిత నాగరాజ్ గారు, అనిత గారు వెళ్ళిపోకపోయి ఉంటే మీరు ఒట్టి నాగరాజ్ గానే మిగిలేవారండి. సో దాన్ని మళ్ళీ మీరు కొత్తగా తీసుకురావాలి అంటే సెకండ్ టైం దాన్ని అటెంప్ట్ చేయాలని అనుకోవడం, కరెక్ట్ గా మంచి టైం చూసుకొని అనుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయనకు అవకాశం ఇచ్చి మీరు పాటని మళ్ళీ మా ముందు తీసుకొచ్చినందుకు. అండ్ ఈ సెకండ్ వర్షన్ కూడా ఫస్ట్ వర్షన్ లాగే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. నాగరాజు గారు, మా నూకరాజు అండ్ ఇమ్ము మీరు కూడా రండి. వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన అనేది చాలా తక్కువ అండి. కంపేరింగ్ టు స్టార్స్ అందరూ ఉన్నారు కదా ఈ రోజు మన ఇండస్ట్రీలో, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ సంపాదన చాలా తక్కువ. కానీ మనసు వాళ్ళందరికంటే పెద్దది. మీరు ఆయనని ఆదుకున్నారని తెలిసినప్పుడు నిజంగా అమ్మా అని మీరు పిలవడానికి చాలా గర్వపడుతున్నాను ఈరోజు.
ఐఎమ్ సో హ్యాపీ మీరిద్దరూ ఇలాగే చిన్న చిన్న హెల్ప్ అయినా సరే మీ వంతు అయినది మీరు చేసుకుంటూ వెళ్ళాలి. లైఫ్ లో మీరు ఎక్కడెక్కడైతే చేరుకోవాలని అనుకుంటున్నారో ఆ గమ్యాన్ని సాధించడానికి మీకు తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అనితా నాగరాజ్ గారు, మీ పిల్లల మెడికల్ ఎక్స్పెన్సెస్ లో ఎక్కడో ఒకటి అవసరం వచ్చినప్పుడు నాకు కూడా తెలియజేయండి. నా హస్తం కూడా అందులో ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. Thank you so much, guys. Thank you.